Good morning, students. Today we are starting one of the most important chapters in physics, light, reflection and refraction. Most important chapter. So let's start the session today. Tenth class లో ఈ లైట్ లెసన్ స్కోరింగ్ సబ్జెక్ట్ స్కోరింగ్ టాపిక్ ఇది అప్రాక్సిమేట్లీ 4 మార్క్ క్వశ్చన్స్ రెండు వస్తాయి అండ్ 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అండ్ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఎంత అవుతుంది? 4 + 4 8 9 10 11 మార్క్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఈ 4 మార్క్ క్వశ్చన్స్లో మనకి జాగ్రత్తగా చూసుకుంటే 12th క్వశ్చన్ డయాగ్రామ్ ఉంటుంది. ఇందులో ఏ డయాగ్రామ్ కంపల్సరీ లైట్ లెసన్ నుంచి ఇస్తాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది? రే డయాగ్రామ్ వస్తుంది. మేబీ రే డయాగ్రామ్ ఫ్రమ్ కాన్వెక్స్ మిర్రర్ నుంచి అయినా అవ్వచ్చు, లేకపోతే కాన్వెక్స్ లెన్స్ నుంచి అయినా అవ్వచ్చు, కాన్కేవ్ మిర్రర్ నుంచి అయినా అవ్వచ్చు మ్యాక్సిమం. సో ఇవి ఒక 6 డయాగ్రామ్స్ ఉంటాయి అండ్ ఇవి ఒక 6 డయాగ్రామ్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్స్ సంబంధించిన ఓవరాల్ టాపిక్స్ అన్నిట్లోంచి వాడికి తెచ్చిన 4 మార్క్ క్వశ్చన్ ఒకటి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ 2 మార్క్ క్వశ్చన్ ఒక అప్లికేషన్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ ఎనీ సూటబుల్ క్వశ్చన్ ఆర్ మేబీ లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకి రే డయాగ్రామ్స్ అడిగాడు అండ్ సమ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. సో రిపీటెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం later on. So let's start this session today. Let's start with this. So in your starting sessions, you have studied about light. So light మనకి 10th క్లాస్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అని స్టార్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం. మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా, అవి మనకు ఎలా కనిపిస్తున్నాయి అంటారు? సో మన చుట్టూరు ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి ఎలా కనిపిస్తాయి? సో మనకి అవి కనిపించాలి అంటే ఏదైతే ఆబ్జెక్ట్ని మనం చూస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ పడాలి. పడిన లైట్ రిఫ్లెక్ట్ అయ్యి నీ కంటికి తగిలితే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది నీకు కనిపిస్తుంది. క్లియర్? సో డే టైంలో మనం చెట్లను కనిపిస్తాయి మనకి. డే టైంలో చెట్లు మనకు కనిపిస్తాయి, బిల్డింగ్స్ కనిపిస్తాయి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సీన్, రైట్? డిఫరెంట్ పీపుల్స్ కనిపిస్తారు మనకి, రైట్? ఎందుకంటే సన్లైట్ వాటి మీద పడి అది మళ్ళీ మన కంటికి తగులుతుంది కాబట్టి. ఇప్పుడు అదే ఒక డార్క్ రూమ్ తీసుకోండి. లెట్స్ ఇమాజిన్ ఇట్స్ అ డార్క్ రూమ్. యు ఆర్ స్టాండింగ్ హియర్ అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ఎ బుక్. సో డార్క్ రూమ్లో మనకు కనిపించదు. అదే టార్చ్ లైట్ తీసుకున్నాము, దాని మీద టార్చ్ లైట్ వేసిన తర్వాత ఏమైపోతుందంటే ఇట్ షుడ్ బి విజిబుల్, రైట్? ఏమవుతుందంటే లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి తగులుతుంది కదా, రైట్? సో అందుకు మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట, రైట్? అంటే డార్క్ రూమ్లో మనకి ఆబ్జెక్ట్స్ కనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే లైట్ వేసామో వెంటనే లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి మనకు కనిపించాయి. ఇట్ మీన్స్ మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ కనిపించాలంటే లైట్ అనేది దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి తగలాలి, అప్పుడు కానీ మనకు కనిపించదు. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్సైడ్. ఓకే, లెట్స్ లెర్న్ ద డెఫినేషన్. వాట్ ఈస్ లైట్ అండ్ వాట్ డస్ అవర్ స్టేట్ బుక్ గివ్స్? స్టేట్ బుక్లో ఏముంది, అసలు ఏంటి లైట్ గురించి అని ఒకసారి చూసుకుందాం. సో లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. Light is a form of energy. So especially it's an electromagnetic radiation. It's an electromagnetic
రేడియేషన్. ఇదేం చేస్తుందంటే ఎనర్జీని ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్. సో అందుకే లైట్ అనేది పడగానే సర్ఫేసెస్ అన్నీ కూడా వేడెక్కుతాయి, రైట్, విచ్ ఇస్ వై ఇట్ కెన్ వార్మ్ సర్ఫేసెస్. సో అండ్ ప్లాంట్స్ మీద పడిన తర్వాత ఏమైపోతుందంటే అది ఫోటోసింథసిస్ కూడా చేసుకోగలుగుతాయి, అంటే హీట్ ఎనర్జీ, వాటికి కావాల్సినంత హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లియర్? సో లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఈ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి సోలార్ ప్యానల్స్ వచ్చాయి, రైట్. మరీ ఎండ ఎక్కువైపోతే ఆ ఎనర్జీ ఎంత బాగుంటుందో మనకు చాలా బాగా తెలుసు, రైట్. దాన్ని తట్టుకోలేక మనం ఏసీలోకి దూరుతున్నాం. ఓకే, లెట్స్ లెర్న్ వన్ మోర్ ఫ్రమ్ దిస్. And it also says light travels from one place to another in the form of rays. లైట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రావెల్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేస్. అలా రేస్ కింద వెళ్తూ ఉంటాయి అన్నమాట. లైట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. క్లియర్? సో ఈ రే ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆరో మార్క్ ఏదైతే రిప్రజెంట్ చేశానో నేను, దాన్ని బట్టి ఆ రే ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనం ఖచ్చితంగా చెప్పగలం అన్నమాట. ఎస్, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దట్ రే రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్, రైట్. అండ్ what we discussed up to now, light is a form of energy. It's an electromagnetic radiation, and also it produces sensation of light. Sensation of, let's correct it, vision. Sensation of vision అనుకుందాం, రైట్. ఒకవేళ లైట్ రే అనేది మన కంటిలోకి వెళ్ళినప్పుడు మన రెటీనా మీద పడుతుంది, రైట్. అండ్ చిన్న చిన్న నర్వ్ సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ అనేది ఆ సిగ్నల్స్ ఇంటర్ప్రిట్ చేసి ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ని చూపిస్తుంది అన్నమాట. లైట్ లేకపోతే మనకు కళ్ళు కనిపించవు. సో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించాలంటే ఏముండాలి, లైట్ ఉండాలి, రైట్. ఓకే, నెక్స్ట్ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, రైట్. అండ్ పాత్ ఆఫ్ లైట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ రే. వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైట్ నౌ. బట్ లైట్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? సన్లైట్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది? సన్ దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి అప్రాక్సిమేట్లీ మన ఎర్త్ దగ్గరికి రావడానికి, సో మనది థర్డ్ ప్లానెట్ కదా, 2 planets దాటి థర్డ్ ప్లానెట్ అయినా మన దగ్గరికి రావాలి, రైట్. రావడానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకేం తెలుసు అంటే 8 minutes 20 seconds పడుతుంది. అప్రాక్సిమేట్లీ 8 minutes and 20 seconds. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 8 minutes 20 seconds పడితే, సో డిస్టెన్స్ చాలా తక్కువ నేర్చుకున్నారు. బట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్, ఒక్క సెకండ్కి మేడం గారు 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు. ఎవరు? లైట్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 3 lakhs kilometers per second. ఇట్స్ అ బిగ్ వాల్యూ. ఒక్క సెకండ్కే 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే భూమిని ఎన్నిసార్లు ఒక సెకండ్లో తిరిగి రావచ్చో తెలుసు కదా మీకు, రైట్. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీన్ని 3 lakhs kilometers per second ఇలా రాయకుండా, దీన్ని 3 into 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10⁵ kilometers per second అని రాసుకుంటాం. బట్ చాలా బుక్స్లో మనకి కిలోమీటర్ పర్ సెకండ్లో కాకుండా మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. మనకి 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters అని తెలుసు కదా, రైట్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే 3 into 10⁵ ఇంటూ 1000ని 10⁻³ కింద రాసుకోవచ్చు. 3 సున్నాలు ఉన్నాయి కదా, ఇంటూ 10⁻³ a power m into a power n అంటే when the bases are equal you need to add the powers. 5 plus 3 is 8. So it is 3 into 10⁸ meter per second is the value of light, the speed of light in vacuum. గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాక్యూమ్లో. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుంటాం రిఫ్రాక్షన్ టాపిక్ వచ్చినప్పుడు, ఓకేనా. సో 3 into 10⁸
మీటర్ పర్ సెకండ్, 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి ఇవి రెండు వాల్యూస్. ఎందుకంటే c is the constant. లైట్ యొక్క స్పీడ్ని ఇన్ వాక్యూమ్లో రిప్రజెంట్ చేయడానికి మనం c అనే వాల్యూ వాడుకుంటాం అన్నమాట. ఇప్పటి నుంచి c అనే వర్డ్ ఏదైనా ఫార్ములాలో కనిపిస్తే సింప్లీ రైట్ 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ or 3 × 10⁸ meters per second. It depends on whether they had asked about meter per second or kilometer per second. Clear? Okay. So did you get it? What is the speed of light in vacuum? 3 లక్షల కిలోమీటర్లు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి ట్రావెల్ అవుతుంది. క్లియర్? సో let's see about the reflection of light. Reflection of light. ఇప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ ఉంది. ఓకే, టేక్ సర్ఫేస్. దీని మీద నుంచి మీరు ఒక లైట్ రే వేశారు. చిన్న లేజర్ ఏదో ఉంది మీ దగ్గర. ఆ లేజర్లోంచి లైట్ వేస్తే లైట్ రే వచ్చి దాని మీద పడింది. పడిన తర్వాత ఏమైపోతుందంటే లోపలికి వెళ్లకుండా ఇట్ బౌన్సెస్ బ్యాక్. ఇలా వెళ్ళిన లైట్ రే తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వెళ్ళింది, ఎలా వచ్చింది? ఇలా వచ్చేసింది. ఇట్ బౌన్సెస్ బ్యాక్ ఇంటూ ద సేమ్ మీడియం. సో ఇలా బౌన్స్ అయ్యి తిరిగి వచ్చేసి ఫినామినాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక పాలిష్డ్ సర్ఫేస్ ఉంది. ఒక మిర్రర్ తీసుకోవచ్చు, వాటర్ సర్ఫేస్ తీసుకోవచ్చు, లేదా షైనింగ్ ఏదైనా షైన్ అవుతున్న మెటల్ సర్ఫేస్ తీసుకోవచ్చు మీరు. సో దీని మించి ఒక స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని జస్ట్ అన్ ఇమాజినరీ లైన్. ఆ లైన్ని మనం నార్మల్ అని అనుకుందాం. లైట్ రే వస్తుంది, వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ పడిందంట. పడిన తర్వాత ఏమైపోతుంది? బౌన్సెస్ బ్యాక్ టు ద సేమ్ మీడియం. ఇంకా డిడ్ యు గెట్ మై పాయింట్? వచ్చింది, తగిలిన తర్వాత ఇట్ బౌన్సెస్ బ్యాక్ టు ద సేమ్ మీడియం. సో ఈ నార్మల్ నుంచి స్టార్టింగ్లో మనం వేసిన రే కదా ఇది, మనం వేసిన రేజర్లోంచి వేసిన రే కాబట్టి ఈ రేని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అని అంటాం. వేరే ఇది ఇన్సిడెంట్ రే. ఇది తిరిగి వచ్చేసిన రే కదా, అంటే మిర్రర్కి తగిలిన తర్వాత తిరిగి వస్తే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. రైట్? క్లారిటీ ఉండాలి మనకి. మనం వేసిన రేని ఇన్సిడెంట్ రే అంటాం, తగిలి తిరిగి వచ్చేసిన రేని మనం రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. సో నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఐ అని అంటాం. నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆర్ అని అంటాం. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. క్లియర్? నెక్స్ట్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు కావాల్సినవి నెంబర్ 1 ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అంటే మీరు కంగారు పడుకోకూడదు. ప్లేన్ మిర్రర్ అంటే మనకి కొడు దగ్గర దొరుకుతూ ఉంటుంది షాప్స్లో. 10 రూపాయల మిర్రర్ అర్థం అడిగితే ఇస్తుంటారు కదా. లేదు, నెక్స్ట్ మన దగ్గర ఒక టార్చ్ లేదా లేజర్ తీసుకోండి. లేజర్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ చేయగలుగుతాం కదా. అండ్ నెక్స్ట్ వైట్ పేపర్. సో ఎక్విప్మెంట్స్ ఐడియా ఉన్నాయి కదా మీకు. ప్లేన్ మిర్రర్, టార్చ్ అండ్ వైట్ పేపర్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్లేస్ మిర్రర్ వర్టికల్లీ మిర్రర్ని పెట్టాం. మిర్రర్ బ్యాక్ సైడ్ అనేది పాలిష్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అలా చేశాను. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఒక లేజర్ లైట్ని పెట్టి రెడీగా లైట్ రేని దాని మీద పడేలా సెట్ చేసాం. వచ్చి పడింది. And you could easily observe the light ray gets reflected like this, right? So this is incident ray and this is reflected ray. ఒకవేళ మనకి మిర్రర్ మీద ఈ లేజర్ లైట్ వేసినప్పుడు కనపడకపోతే
సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని దాని మీద ఉప్పుని ఊదండి. ఊదినప్పుడు లైట్ యొక్క పాత్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే సో ద రే ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. సర్ఫేస్ మీద పడే రేని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అంటాం. ద రే ఆఫ్ లైట్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్, తగిలి తిరిగి వెనక్కి వచ్చేస్తుంటే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అని అంటాం అన్నమాట. బట్ మనం ఏం చేస్తామంటే లెట్స్ డ్రా అన్ ఇమాజినరీ లైన్ అండ్ దట్ రే is perpendicular to the surface, and that ray we call it as a normal, right? Did you get my point? And also we discussed about this earlier. This is called incident ray and this is called a reflected ray. So let's see one more. So based on this reflection we have some rules, and those rules will be named as laws of reflection. Laws of reflection. సో ఫస్ట్ లా తెలియాలంటే మనం ఇందాక వేసుకున్న డయాగ్రామ్ని మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ మిర్రర్ అనుకోండి, మిర్రర్ని రిప్రజెంట్ చేసేయడానికి బ్యాక్ సైడ్ నుంచి సిల్వర్ కోటింగ్ వేసాను. లైట్ రే వచ్చి దీని మీద పడింది, పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయిపోయి వచ్చేసింది. సో మధ్యలో లెట్స్ డ్రా అన్ ఇమాజినరీ లైన్, లెట్స్ నేమ్ ఇట్ యాజ్ నార్మల్. క్లియర్? సో ఫస్ట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ లా 2 laws we have. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే, లెట్స్ ఇన్సిడెంట్ రేని క్యాపిటల్ ఐతో రిఫ్లెక్టెడ్ రేని క్యాపిటల్ ఆర్తో. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలి. ఒకే ప్లేన్ అంటే ఏం లేదు, ఒకే చోట మనం మూడింటిని చూడగలుగుతున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడగలుగుతున్నాం కదా, సో ఫస్ట్ లా ఈజ్ వ్యాలిడ్. సో incident ray, normal, incident ray, normal and reflected ray lie in a same plane. So this is first law. So second is most important. What does it say was this angle, incident ray ki normal ki మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ I అని అంటాం. నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రే కి మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఈ సెకండ్ లా ఏం చెప్తుందంటే యాంగిల్ ఐ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని చెప్తుంది. సో బోత్ ఆర్ ఈక్వల్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, రైట్? సో ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఇస్ మోస్ట్ క్లియర్, ఐ హోప్ సో. సో ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ చిన్నపిల్లల క్వశ్చన్స్, కొంచెం జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్తగా చూసుకుందాం మనం. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటాడు, యాంగిల్ ఐ ఇస్ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని అడుగుతూ ఉంటాడు. సో మనం వెంటనే డయాగ్రామ్ వేసుకుందాం. ఇది యాంగిల్ ఐ, ఇది యాంగిల్ ఆర్. మనకి లాస్ట్ తెలుసు కదా, యాంగిల్ ఐ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని, రైట్? ఇప్పుడు యాంగిల్ ఐ 30 degrees అయితే యాంగిల్ ఆర్ ఎంత అవుతుంది, అది కూడా 30 degrees. డైరెక్ట్ రాసి ఆన్సర్, ఇబ్బంది ఏం బ్లాక్ అవుతుంది మనం, రైట్? అండ్ ఇఫ్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 45 degrees, then angle R is equal to, it is also 45 degrees. If angle I is equal to 60 degrees, if angle I is equal to 60 degrees, then angle R also is equal to 60 degrees, right? So because laws of reflection ఏం చెప్తుంది మనకి, laws of reflection says angle I and angle R both are equal. Okay, did you get my clarity? So let's see. What are the real life applications of reflection? Real life application. Let's see. First situation, this reflection is used in mirrors. Mirrors లో ఎలా వాడుతున్నాం, మన ఫేస్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో చూడడం కోసం మనం మిర్రర్స్ వాడుతున్నాం. నెక్స్ట్ పెరిస్కోప్.
సో ఈ పెరిస్కోప్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ తోటి ఎలా చూడొచ్చు అనేది తెలుసుకుంటాం. అండ్ నెంబర్ 3, సోలార్ కుక్కర్. ఈ సోలార్ కుక్కర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, సో సన్ లైట్ యొక్క రిఫ్లెక్షన్ యూజ్ చేసుకుని అక్కడ హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దానివల్ల అనేది ఫుడ్ అనేది దొరుకుతుంది అన్నమాట. రైట్. సో లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, what is reflection of light? What is reflection of light? So reflection of light అంటే ఏంటి? The bouncing back of light into the same medium after striking a surface is called reflection. వెళ్ళి ఒక సర్ఫేస్ కి తగిలిన తర్వాత తిరిగి వచ్చేదాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్, వాట్ ఈస్ రే ఆఫ్ లైట్? రే ఆఫ్ లైట్. సో రే ఆఫ్ లైట్ ఏం చెప్తుందంటే ద పాత్ along which light travels is called the ray of light. లైట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చెప్పేదాన్ని మనం రే ఆఫ్ లైట్ అంటాం. సో టెల్ మీ ది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రైట్. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 50 degrees? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. వెంటనే మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ సెకండ్ రూల్ గుర్తు రావాలి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. Then angle I 50 అయితే angle R also is equal to 50 degrees. That's it. Clear? Yes? Okay. Tomorrow we'll discuss in detail about the spherical mirrors and some activities. Right? So how many types of spherical mirrors are there and all these things we'll discuss about this tomorrow. Okay. Thank you.